అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ గురించి చెప్పుకోబోతున్నాం. అయితే రియల్ నెంబర్స్ అనేవి చెప్పుకునే ముందు దానికి సంబంధించిన కొంత పూర్వజ్ఞానం అంటే ప్రీ రిక్విజిట్స్ అనేవి అవసరం. అందుకనే ఫస్ట్ ఆ బేసిక్స్ మీద ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం 10th క్లాస్ రియల్ నెంబర్స్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అది స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఈ నాలెడ్జ్ మనకి ఉండాలి. కాబట్టి అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. అసలు ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఒక నెంబరే, అది కూడా ఒక నెంబరే. కాకపోతే దాని స్పెషాలిటీ ఏంటంటే అది మరొక నెంబర్ని ఏ రిమైండర్ లేకుండా, అంటే రిమైండర్ 0 వచ్చినట్టుగా డివైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అలాంటి నెంబర్ని మనము ఫ్యాక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే సపోజ్ ఒక 15 ఉందనుకో, 15ని 3 అనే నెంబర్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఇక్కడ 15కి 3 అనేది ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఆ 12ని 1 అనే నెంబర్తో డివైడ్ చేసామనుకోండి. సో అక్కడ రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. కాబట్టి అలా రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అలాగే 2తో కూడా ట్రై చేస్తే 2 6 12 వస్తుంది. కాబట్టి అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సో అక్కడ 2 కూడా మరొక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే 3తో చేసినా క్యాన్సిల్ అవుతుంది, 4తో చేసినా క్యాన్సిల్ అవుతుంది, అలాగే 6తో చేసినా అవుతుంది, 12తో చేసినా సరే మనకి పూర్తిగా 12 అనేది క్యాన్సిల్ అయిపోయి రిమైండర్స్ అనేవి 0 వస్తున్నాయి అన్నమాట. సో ఇవి కాకుండా మరే ఇతర నెంబర్కి కూడా 12 అనేది పూర్తిగా డివైడ్ అవ్వదన్నమాట. అంటే రిమైండర్ అనేది 0 రాదనమాట. సో మిగతా ఫ్యాక్టర్స్ అవ్వవు. కేవలం ఏవైతే క్యాన్సిల్ చేస్తున్నాయో 12ని అవి మాత్రమే మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఇక్కడ 12 ఫ్యాక్టర్స్ గమనించినట్లయితే మొత్తం 6 వచ్చాయి అన్నమాట. ఏంటంటే అవి 1 అంటే దట్ మీన్స్ 1 2 3 4 6 and 12 అనమాట. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 15 ఫ్యాక్టర్స్ చూసాం. ఇక్కడ 15 ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇక్కడ 15 కూడా 1తో పూర్తిగా డివైడ్ అయిపోతుంది, 3తో కూడా పూర్తిగా డివైడ్ అయిపోతుంది, అలాగే 5తో డివైడ్ అవుతుంది, 15తో కూడా పూర్తిగా డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 1 3 5 and 15 అనేవి ఇక్కడ 15కి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అయితే ఇంతవరకు మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటో అనేది, అంటే దాని తాలూకు కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా కనుక్కోవాలనే మెథడ్ని, అంటే ఒక మోడల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ స్లైడ్ చూసినట్టయితే మీరు ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే స్టార్ట్ విత్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. అంటే 1ని అలాగే ఏ నెంబర్కి అయితే మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ నెంబర్ని మల్టిప్లై చేసి ఒక పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్గా మనము రాయొచ్చు. అలాగే నెక్స్ట్ కూడా చెక్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ దట్ మల్టిప్లై టు గివ్ ద ఒరిజినల్ నెంబర్ అని సెకండ్ పాయింట్లో ఇక్కడ మనకుంది. అంటే అలాగే ఇంకా ఏ నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే ఆ ఒరిజినల్ నెంబర్ అనేది వస్తుందో చూసుకొని అలాంటి పెయిర్స్ అన్నీ కూడా మనం ఒక దగ్గర రాసుకొని అందులో వచ్చిన నెంబర్స్ అన్నింటినీ మనం ఫ్యాక్టర్స్గా పరిగణిస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ మీద 2 ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాము. ఒకసారి చూడండి. మల్టిప్లికేషన్ మోడల్ ఉపయోగించి మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ 1 into 12 అని, అలాగే 2 into 6 అని, 3 into 4 అని మొత్తం 3 పెయిర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. అంటే టోటల్గా మనకి 6 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి అన్నమాట. సో ఈ విధంగా మనం
ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే మనం సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూసినట్టయితే సెకండ్ ఎగ్జాంపుల్ 18 ఫ్యాక్టర్స్ కట్టమని ఇచ్చాడు. ఇక్కడ 1 into 18 అలాగే 2 into 9 అలాగే 3 into 6 అని మొత్తం ఇక్కడ కూడా 3 pairs ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో టోటల్గా మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసినట్టయితే మొత్తం 1 2 3 6 9 అండ్ 18 అనేవి 18కి ఫ్యాక్టర్స్గా వస్తాయి. మనం ఈ విధంగా ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మీకోసం కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 24కి 30కి 36కి ఈ మల్టిప్లికేషన్ మోడల్ ఉపయోగించి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీరు ట్రై చేయండి. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైమ్ నెంబర్స్ గురించి అలాగే కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్ తెలియాలంటే ఫ్యాక్టర్స్ తెలియాలి. మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్ని తెలుసుకున్నాం కాబట్టి ఇక ప్రైమ్ నెంబర్ అనేది మనకు అంత కష్టమేం కాదు. యాక్చువల్లీ ఈ ప్రైమ్ నెంబర్కి ఏంటంటే కేవలం 2 ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. అంటే ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే మనం 1 మరియు అదే నెంబర్ అని చెప్పాం కదా, 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉందనుకోండి, 9కి 1 9 కేవలం అవి మాత్రం వచ్చాయనుకోండి దాని ప్రైమ్ నెంబర్ అంటారు. అయితే 9కి అవి కాకుండా వేరేవి కూడా వస్తాయి కాబట్టి 9 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు. అలా కాకుండా మరొక నెంబర్ మనం తీసుకున్నట్టయితే 7 అనే ఒక నెంబర్ మనం తీసుకున్నట్టయితే కేవలం 1 into 7 అని మాత్రమే ఒక పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో అలాగా కేవలం ఒకే ఒక పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అవి మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారన్నమాట. ఓకేనా? మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టయితే 2 ఉందనుకోండి, 2 ప్రైమ్, ఎందుకంటే కేవలం 1 into 2 మాత్రమే ఉన్నాయి. అలాగే 3 కూడా ప్రైమ్, 1 into 3. అలాగే నెక్స్ట్ ప్రైమ్ చూస్తే 5 అంటే 1 into 5. అలాగే 7 చూసినట్టయితే 1 into 7 అంటే 10 లోపు చూసుకుంటే ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీరు చూడండి, ఇక్కడ మీకు 100 లోపు అంటే 100 లోపు ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనేది మీకు ఒక లిస్ట్ అనేది ఇచ్చాను. సో మీరు ఖచ్చితంగా ఇవి బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా సమ్స్లో దీని అవసరం చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా ఈ 100లో ప్రైమ్ నెంబర్స్ మీరు బై హార్ట్ చేయండి. సో ఇక్కడ మనం కాంపోజిట్ నెంబర్ చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 దట్ హ్యాస్ మోర్ దాన్ 2 పాజిటివ్ డివిజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్. అంటే ఈ కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ప్రైమ్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్కి వచ్చేసరికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఈ కాంపోజిట్ నెంబర్కి ఉంటాయి అన్నమాట. సో అలా చూసినట్టయితే అతి చిన్న కాంపోజిట్ నెంబర్ 4 అనమాట. ఎందుకంటే 4కి 1 4s are 4 అలాగే 2 2s are 4 అంటే 1 2 4 అనే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కావో అవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి, బట్ ఎక్సెప్ట్ 1 అనమాట. ఎందుకు 1 అంటే 1కి ఓన్లీ ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ అవ్వదు. ఎందుకంటే ప్రైమ్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అలాగే కాంపోజిట్ కూడా అవ్వదు. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్స్కి ఇక్కడ 4 చూసినట్టయితే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 2 4 అని. అలాగే 6కి 1 2 3 6. సో టోటల్గా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే 8కి కూడా 4 ఫ్యాక్టర్స్, 9కి 3 ఉన్నాయి. అలాగే 12కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 2.
సో 2తో ఆ నెంబర్ని క్యాన్సిల్ చేసి చూడాలన్నమాట. ఒకవేళ డివైడ్ చేసిన తర్వాత ఇంకా కాంపోజిట్ నెంబర్ ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫర్దర్గా మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. సో ఒకవేళ 2తో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 3తో డివైడ్ చేయాలన్నమాట. సో ఇలా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. చివరికి మనకి కోషియంట్ అనేది 1 వచ్చినంత వరకు కూడా మనం ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలన్నమాట. సో ఇది మీకు చెప్తుంటే టఫ్గానే ఉండొచ్చు. ఒక్కసారి మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 60ని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏం చేశాడు, 60ని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అయిన 2తో డివైడ్ చేశాడు. మనకి 30 అనేది వచ్చింది. ఇక్కడ 30 అనేది ప్రైమా కాంపోజిటే చెక్ చేసుకోవాలి. ఇక్కడ 30 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దాన్ని ఫర్దర్గా మళ్ళీ 2తోనే డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ డివైడ్ చేస్తే 15 అనేది వచ్చింది. బట్ ఇక్కడ 15 అనేది ప్రైమ్ కాదు కాబట్టి, కాంపోజిట్ కాబట్టి మళ్ళీ ఫర్దర్గా 2తో డివైడ్ చేయడానికి ట్రై చేయాలి. బట్ ఇక్కడ 2తో ఈ 15 అనేది డివైడ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 3. సో నెక్స్ట్ స్టెప్లో 15ని 3తో డివైడ్ చేస్తాం అనమాట. సో 3తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏంటి వచ్చింది, నెక్స్ట్ 5 అనే ప్రైమ్ నెంబర్ వచ్చింది. సో టోటల్గా మనకి ఇంకా కంప్లీట్గా ప్రైమ్ నెంబర్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని తీసుకొని మనం ఒక ప్రోడక్ట్లా రాస్తే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇక్కడ 60కి చూసినట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2² × 3 × 5 అనమాట. సో ఈ విధంగా మనం 60కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది కట్టచ్చు. అలాగే మరొక సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ 84 తీసుకున్నాం. 84 ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ మనం 2 కాబట్టి 2తో డివైడ్ చేసాము. సో 242 వచ్చింది. అలాగే 42 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దాన్ని మళ్ళీ ఫర్దర్గా 2తో డివైడ్ చేసాము. ఇక్కడ మనకి 21 అనేది వచ్చింది. 21 కూడా కాంపోజిట్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ మనం 2తో డివైడ్ చేయడానికి చాయిస్ లేదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో మనం స్టార్ట్ చేసాం అనమాట. 3 7 21. ఇక్కడ కూడా 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి టోటల్గా మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడితో ఎండ్ అయిపోయినట్టు. అంటే మనకి టోటల్గా 2 2లు వచ్చాయి, అలాగే ఒక 3 వచ్చింది, ఒక 7 వచ్చింది అనమాట. సో దాన్నే మనం ప్రోడక్ట్గా 2² × 3 × 7 అని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 84గా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్టయితే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి ఉన్నాయండి. 2కి 2 3 7 అనేవి ఉన్నాయి. ఇక్కడ 2 పవర్ ఎంత ఉంది, 2 ఉంది. అలాగే 3కి పవర్ ఎంత ఉంది, 1 ఉంది. అలాగే 7కి కూడా పవర్ ఎంత ఉంది, 1 ఉంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ అన్ని పవర్స్కి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఇక్కడ 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగే 3 పవర్కి 1 ఉంది కాబట్టి ఆ 1కి మరి ఒక 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. అలాగే 7కి కూడా 1 అనేది ఉంది కాబట్టి ఆ 1కి మరొక 1 యాడ్ చేస్తే 2 వస్తుంది అనమాట. అంటే ఈ పవర్స్ అన్నిటికీ కూడా మనం 1s యాడ్ చేసాం. ఆ యాడ్ చేయగా వచ్చిన నెంబర్స్ అన్నిటిని మనం మల్టిప్లై చేసాం అనుకోండి, మనకి ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 × 2 × 2 అంటే 3 2 6 6 2 12 అనమాట. అంటే మొత్తం టోటల్గా 84కి 12 ఫ్యాక్టర్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు అనమాట. ఇది చిన్న ఒక టెక్నిక్ అనమాట, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో తెలుసుకోవడానికి. ఓకేనా. యాక్చువల్గా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ఏదైనా ఫ్రాక్షన్ని మనం సింప్లిఫై చేయడానికి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఎల్సిఎం అలాగే జీసీడీ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి వీలైతే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.